చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇదనమాట. అందుకని ఉదయం సాయంకాలం వచ్చి ఏ దేవుడిని కూడా ఏ దేవతని కూడా విస్మరించకుండా అన్ని దేవతలకు పూజ చేసుకొని చక్కగా అది మనకి ఒక సుమంగళకు మాత్రమే ఈ అదృష్టం, మిగతా వాళ్ళకి లేదు లేదు. అందుకనే ఉన్నప్పుడు మనందరం సుమంగళం కాబట్టి చక్కగా ఇది ఉపయోగించుకోండి. 11 రోజులు 10వ రోజు 11వ రోజు ఏ దేవుడు అమ్మవారిని పూజ చేస్తారు? 11వ రోజు రాజరాజేశ్వరి మామూలుగా నవరాత్రులు అని కొత్తగా చేర్చారు. విజయవాడలో ఏం చేశారంటే మామూలుగా 10 అవతారాలు, 11వ అవతారం బదులు మధ్యలో ఏం చేశారంటే నవచండి అని పెట్టారు. నవచండి ఇదివరకు నవచండి లేదు. మరి 11వ అవతారం ఎవరిని తీసుకొస్తారంటే ఆ పండితులందరూ కూర్చొని ఒక చోట నవచండి అనేటువంటి అవతారాన్ని పెట్టి ఈ 11 రోజులు పూర్తి చేశారు అన్నమాట. లేకపోతే మనకు నవచండి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నవచండి వస్తుంది. అందుకనే 11 రోజులు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా వచ్చి చక్కగా చేసుకోండి. మీరు ఏం తీసుకురాకల్లా అంతా కమిటీ ఇస్తాం కదా అన్ని. మీరు వచ్చేటప్పుడు ఒక 10 రూపాయలు బెళ్ళ తెచ్చుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మిగతావన్నీ కమిటీ వాళ్ళు ఎందుకులే స్వామి, ఎవరు ప్లేట్లో తెచ్చుకుంటారు. ఈ ఇత్తడి